నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో పాలు మరియు పాల ఉత్పత్తులు అమ్మకాల పాలనను ఖమ్మం జిల్లా మరియు కొత్తగూడెం జిల్లాల డిప్యూటీ డైరెక్టర్ శ్రీ మోహన్ మురళి ప్రారంభం చేసినారు. విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులను బాణాపురం గ్రామ పంచాయతీ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. సుముహూర్తకాలే సూర్యానాంగ్రహణం మచ్చంత ఆనుకూల్యగా బలసిద్ధిరస్తు. పతంజలి యోగా పీఠం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రభారి శ్రీమతి మంజుషా దీదీతో మైన్సాలో కలిసి శ్రీ జ్ఞాన సరస్వతి మాత కొలువైన బాసరలో రిషికన్య వేద విశ్వవిద్యాలయం స్థాపన కొరకు చర్చించిన బాసర శ్రీ వేద భారతి పీఠం శ్రీ 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 వేద విద్యానంద స్వామి మంజుషా దీదీ మాట్లాడుతూ పతంజలి సంస్థ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. कम से कम 40-50 ऋषि कन्याएं ऋग्वेद और सामवेद संपूर्ण करके निकली है, लेकिन कुछ व्यवस्था कम होने के कारण जो है 4-5 साल से ऐसे ही रोका, लेकिन अगले साल से 100% जो है कन्याओं को लेकर आ रहे हैं. कन्या विद्यालय और विशेष रूप से माँ ज्ञान सरस्वती है, पुण्य क्षेत्र है और सरस्वती माता का पुण्य क्षेत्र है, इसलिए वहाँ पर 100% कन्या का विद्यालय होना अनिवार्य है, ताकि यहाँ वेद पढ़ करके रोज प्रतिदिन जो है यहाँ जो ऋषि कन्याएं मंदिर के पास जा करके माँ के सामने रह करके जो वेद मंत्र का पाठ करेंगे तो सरस्वती माता इतनी खुश रहेगी और अपना जो धर्म है धर्म को भी आगे चलाने लगेगा, आशीर्वाद भी रहेगा सरस्वती माता का. इसलिए मैं 100% जो है कन्या विद्यालय बासर में अगले साल से शुरू करने के लिए प्रयास कर रहा हूँ. आप लोगों की और वी नीड टू स्टार्ट इट विद बिग प्रोपेगेंडा, एक बड़े विज्ञापन के साथ एक बड़े तौर पे हम इसको शुरू करें, जिससे कि थोड़ा जो संपन्न लोग हैं इसमें सहयोग करें, जिससे कि हर परिवार तक तेलंगाना भाषी जो भी अपने बच्चों को वैदिक शिक्षा देना चाह रहा है उस तक ये संदेश पहुँचे. क्योंकि हम अपने अपने में कर लेंगे तो वो संदेश नहीं, क्योंकि मैंने देखा है बहुत सारे माँ बाप हैं तेलुगु माँ बाप, वो तेलुगु भाषा में शिक्षा देना चाह रहे हैं क्योंकि वो उनकी मातृभाषा है, कंफर्टेबल लैंग्वेज है. तो इसका प्रचार बहुत अगले साल करेंगे. तो भाई भी आप भी मतलब इस चीज़ का थोड़ा ध्यान करें, उसका थोड़ा न्यूज़पेपर्स वगैरह में सोशल मीडिया में उसका प्रोपेगेंडा किया जाए. कुछ 1-2 बड़े नामी गिरामी लोगों को बिल्डिंग का काम भी चल रहा है, वो भवन का निर्माण चल रहा है. स्लैब तक हो गया 10 रूम जो है कन्या विद्यालय के और लिए. उसमें आप कोई और भी नामी गिरामी लोगों को बुलाएं जो कि जिनके नाम से बिकता हो, व्यवस्था हो रही है. ऐसा. చిన్న చింతకుంట మండల కేంద్రంలో మరియు కురుమూర్తి అలీపూర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని అమ్మాలని రైతులకు సూచించారు. జై జిఎంఆర్, జై జిఎంఆర్. సార్ కొట్టండి. జిందాబాద్, జై జిఎంఆర్, జై జిఎంఆర్, జై జిఎంఆర్, జై జిఎంఆర్, జై జిఎంఆర్, జై జిఎంఆర్. నాయకత్వం వర్ధిల్లాలి. ఇంకా 15,000 బ్యాగులు కాదు. 15,000 వేస్తాయి సార్. పోయినసారి 10 వచ్చినాయి, సరే ఎక్కువ వచ్చి కట్టున్నాయి. 18 నుంచి 10,600 వచ్చినాయి పోయినసారి. 20,000 సొంత పోటీ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఓకే కరెంటమ్మా ఎన్నుకున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరి నాయకత్వం వర్ధిల్లాలి, మరి నాయకత్వం వర్ధిల్లాలి, ఇంద్రడి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జై జిఎంఆర్, జై జిఎంఆర్, జై జిఎంఆర్, జై జిఎంఆర్.
సంచులు జరపకపోతే మళ్ళీ మీరు పెట్టండి, రిక్వెస్ట్ పెట్టండి. ముందే పెట్టాలి, అయిపోయినాక చూసుకుంటే సంచుల కోసం ఆపొద్దు మళ్ళీ. బియ్యం సార్ అన్నది ఏంటంటే 2000 ఉన్నప్పుడు చెప్పండి మాకు. అదే అంటున్నాను, 2000 3000 ఉన్నప్పుడే చెప్తే వాళ్ళు పంపిస్తారు. సంచులు మస్తు వస్తున్నాయి. లాస్ట్ సీజన్లో 11,000 వచ్చింది సార్. ఓకే, అదే ఆ రిక్వైర్మెంటే చెప్పండి. ఇప్పుడు కూడా అంతే పంట వస్తుంది. రాగిమానుపేట దళితవాడలో తాగునీటి ట్యాంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, మండల పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నాయుడు చేతుల మీదుగా ప్రారంభం. పలువురు టీడీపీ, జనసేన పార్టీ ప్రజలు పాల్గొన్నారు. शिवगोत्रोद्भवस्य श्रीधर नामदेशस्य कुटुम्बानां क्षेमस्तेह्य ओम वेद्यम् ओम भोर्भवस्व ओम तत्सवितर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् तज्जन्तो तेन पञ्चामि अमृतमस्त अमृतो भाण्डमे स्वाहा ओम प्राणाय स्वाहा ओम व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभवं विश्वनारायणं देवमक्षरं परमं पौस्तरार्थिंచేసి కింద పెట్టేసి టెంకాయ కొట్టేసి ఓం తద్విష్ణో పరమం పదకం సదా అవశ్యంత సౌరయ ఇవే వజ్రదాతం తద్విప్రాస ఓకే ఓకే गोविंदाय नमो नमः अधिकाराय शुद्धाय नित्याय परमात्मने तदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवेम देवलग्नं सुगिनन्दरेव बलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते स्मरामेम అటువంటి పరిస్థితి ఈరోజు దీన్ని పూర్తి చేసి మాకు సహాయం ఇచ్చిన మాజీ వైస్ ఎంపీ సుబ్రహ్మణ్యం గారిని స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ వాటర్ ట్యాంక్ నిర్మించిన ప్రధానకర్త బాలకృష్ణ గారిని స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. సర్పంచ్ హరి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. కోరుతున్నాం. మీరు కాబట్టి రమ్మంటాం. ఒకసారి కరోనా స్వరూపం తెలియజేసిందిగా మేము ఎప్పటికీ వచ్చినా చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు. ఒకసారి జయప్రకాష్ గారికి మనందరూ కర్తవ్యం ఇంతవరకు మనమందరినీ ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. రాగిమానుపేట అన్న ఒక టైంలో నాకు భయం వచ్చేసింది. ఏంద్రా ఇది, అన్ని ఊర్లకైనా అన్ని హరిజన వాళ్ళకైనా మాకు రాగిమానుపేట తెలుగుదేశానికి బలమైన హరిజన వాడ. ఇక్కడికి 2 సార్లు శాంక్షన్ చేస్తే 2 సార్లు ఫెయిల్యూర్ అయిపోయింది. అది ట్యాంక్ రాకుండా మళ్ళీ అది ఎట్లా మిస్ అయిందో గుడ్ల కట్ట మధ్య పోయింది. ఈసారి ఎట్లైనా దీన్ని తేవాలంటే వాటర్ ట్యాంక్ కావాలంటే అప్పుడు ఎలక్షన్కి వచ్చే మన మురళి వచ్చేసి చాలా ఇదిగా వాటర్ ట్యాంక్ మనం ఇమ్మీడియట్ శాంక్షన్ చేద్దాము, చేస్తేనే మనకి ఈ ఊరికి బాగుంటుందని. నేను నిజంగానే అసలు అన్ని గ్రామాల్లో ఉంది వాటర్ ట్యాంక్.
ఎందుకో రాగిమన్పేటకి ఏదో దిష్టి అది ఏమో అర్థం కాలేదు. అదే ఇదే అయింది. కార్నర్లో మంచి వాస్తు ప్రకారం కూడా మంచి ప్లేస్ చూసుకొని ఇది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా వచ్చింది. ఈ కార్యక్రమము ఇంత దిగ్విజయంగా చేయాలా మనం ఇది చేసిన ఫస్ట్ గ్రామ పెద్దలకి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళైతే మమ్మల్ని నిద్ర మురళీగడ మన ఎమ్మెల్యే గారు అన్న ఊరికి పోవాలా, ఆ ఊర్లో అది చేసేయాలన్నా అనేసి ఎప్పుడు చెప్పేవాడు. మాట్లాడాలంటే ఎక్కువ నాకు తెలిసి ఎమ్మెల్యే గారు వచ్చేసి రాగిమాన్పేట గురించి నాతో ఎక్కువ మాట్లాడుంటారు. రమేష్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన బంగారుపాలెం స్టేషన్ సిఎస్ఆర్ ని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ పెద్దలు మరియు మాజీ వైస్ ఎంపీ ఎమ్మెల్యే మురళీమోహన్ గారికి, గారికి ఆయన క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎంపీఓ గారికి, మరి పార్టీ సెక్రటరీ కోదండ యాదవ్, పార్టీ ప్రెసిడెంట్ శ్రీధర్ గారికి, మన ఈ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేసిన మన బాలకృష్ణ గారికి, మన ఇక్కడికి వచ్చేసిన పరిసర గ్రామాల పెద్దలకు, మన 20 సంవత్సరాల పాటు ఒక ట్యాంకుతో వీళ్ళని మోసం చేస్తున్నారా? అంటే ఒక ట్యాంకు కోసం వీళ్ళు 20 సంవత్సరాలు ఎదురు చూడాలన్నా అని చాలా బాధేసింది. ఎందుకంటే నేను కూడా ఇట్లాంటి ఒక గ్రామంలో పుట్టిన వ్యక్తినే కాబట్టి, మీలాంటి ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తినే కాబట్టి ఆ బాధ నాకు తెలుసు. మా అవ్వో బావులకా నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నటువంటి రోజులు నాకు గుర్తున్నాయి. అప్పుడప్పుడు నేను కూడా పోయి ఇంటికి సహాయం చేయడం కోసం నీళ్ళు తెచ్చినటువంటి సందర్భాలు నాకు గుర్తున్నాయి. అలాంటిది ఇంకా ఇక్కడ ఎక్కడో బావుల కోసమో ఎవరిళ్ళ కాడో బోర్లు కాడో పోయి నీళ్లు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి నా జనానికి ఎందుకనే బాధ నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. ఆ రోజు రాత్రి ప్రచారం చేసిన తర్వాత ఇక్కడే ఉండాలని కూడా అనుకున్నాం. అక్కడ గుడి ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో నాకు భోజనం పెట్టి అక్కడే రాత్రి ఉండడానికి కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే ఆ రోజు 12 గంటల రాత్రి తర్వాత మాకు ఒక ఫోన్ రావడం, అర్లీ మార్నింగ్ పార్టీ కార్యకలాపం కోసం బయట వెళ్ళాల్సి రావడంతో 1 గంట రాత్రులు ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. ఈ ఊర్లో నేను ఆ రోజు 4 ప్రధాన సమస్యల్ని గుర్తించడం జరిగింది. ఒకటి ట్యాంకు, రెండోది ఒక మహిళకు పెన్షన్, ఆమె ఉందా ఇక్కడ భారతమ్మ కూర్చో, ఇంకొక ముసలమ్మకు పెన్షన్. ఇవన్నీ కూడా చూసిన తర్వాత నేను ఆ రోజు మీకు ఒక మాట ఇచ్చెళ్ళా, ఈ ఊరికి మళ్ళీ నేను రావడం అంటూ జరిగితే ట్యాంకు ప్రారంభోత్సవానికి వస్తానని చెప్పా. ఆ మాట ప్రకారమే ఆ మధ్య మీరు ఎద్దుల పండుగ జరపాలని నా దగ్గరికి పర్మిషన్ కోసం వచ్చినప్పుడు పర్మిషన్ అయితే ఇప్పిస్తాను కానీ నేను రాలేనని చెప్పాను. ఎందుకంటే ఆ ట్యాంక్ అప్పటికి పూర్తి కాలేదు కాబట్టి. ట్యాంక్ పూర్తి చేసిన తర్వాత ఈ ఊరికి వచ్చా. నాకు ఊరంతా ఆనందం కనిపిస్తూ ఉంది. నాకు ఈ తృప్తి చాలు. ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే కష్టం ఉందో అక్కడ నా వంతుగా నేను ఏదైనా పని చేసి వాళ్ళకి సహాయపడితే అంతకన్నా ఒక ప్రజాప్రతినిధిగా వేరే తృప్తి అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే ఈ ట్యాంక్ విషయంలో నాకు ఎంత బాధ ఉన్నా, ఎంత ఆలోచన ఉన్నా, నిత్యం జనం ఇతర ప్రాంతాలు
కొంత మరుపు ఉంటుంది. మరిచిపోకుండా ఎక్కువ గోకిన వ్యక్తి బాలకృష్ణ. అన్న రాగిమానుపెంటకు మాట ఇచ్చినామన్నా, అన్న రాగిమానుపెంటకు మాట ఇచ్చినావు. బాలకృష్ణ రాగిమానుపెంట ఒకటేనా ఇంకేమన్నా ఉండదా అంటే, లేదన్నా ఇది ఒకటే, ఇది ఫస్ట్ చేయాల్సిందను అని చెప్పి శాంక్షన్ పెట్టించిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఇంకా డబ్బులు కూడా శాంక్షన్ కాలేదు. డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి చేశాడు. ఈ మాట నెరవేర్చే క్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గారు కానీ, మన నాయకులు కానీ, బాలా కానీ చాలా మాట నెరవేర్చడం కోసం వాళ్ళందరూ కూడా చాలా తాపత్రయపడ్డారు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, మనం కష్టంలో బతకచ్చు, కానీ అది తీర్చే కష్టం అయితే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీతో ఉంటుంది, తీర్చుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా పార్టీలకు అతీతంగా ప్రజల కష్టాల్ని ప్రధానమైనటువంటి అంశంగా చూసి సహాయం చేయడం అలవాటు. అందులో రాగిమానుపెంట, ఎగువ రాగిమానుపెంట, హరిజనవాడ తెలుగుదేశానికి గుండెకాయ లాంటిది. 100 కష్టాలు వచ్చినా, 100 ఇబ్బందులు వచ్చినా. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేట గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి 75వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కాసారం రమేష్ మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో కీర్తిశేషులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి బాల్యమిత్రులను ఒకే వేదికపై తీసుకువచ్చి వారిని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా సన్మానించడం జరిగింది. అన్న రండి అన్న, లోపల ఉండే వాళ్ళందరూ బాగున్నారా? కొంచెం अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे। బొజ్జల సుధీర్ రెడ్డి గారి నాయకత్వం, బొజ్జల సుధీర్ రెడ్డి గారి నాయకత్వం, బొజ్జల గోపాలన్న గారి
జై బొజ్జల